విశాఖపట్నం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రపంచం మన వైపు చూసేలా యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ సూచించారని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యోగాకు వచ్చే వారి కోసం యోగా మ్యాట్, కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ ఇస్తామన్నారు. యోగా డే రోజున ఒకవేళ వర్షం పడితే ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని అనిత అన్నారు. యోగా డేను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా మెడికల్గా ఎవరైనా యోగా చేసేటప్పుడు అది ఎవరికైనా మెడికల్గా ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రతి ఒక్క బ్లాక్కి ఇంచుమించుగా 247 బ్లాకుల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం. ఆ బ్లాక్ ప్రతి బ్లాక్ దగ్గర కూడా 5 వాలంటీర్స్, ఒక మహిళా పోలీసు, ఒక కానిస్టేబుల్, ఒక హెల్త్ వర్కర్, ఒక ఆశా వర్కరు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక 5 బెడెడ్ హాస్పిటల్లో కూడా మేము అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం. అక్కడ కార్డియాక్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ప్రతి 2 కిలోమీటర్లకి 1 కిలోమీటర్కి ఒక దగ్గర అంబులెన్స్ని పెడతాం. సో ఎక్కడా కూడా స్టాంపర్డ్స్ అవ్వకుండా, ఎక్కడా కూడా ఎటువంటి మెడికల్ ఇష్యూస్ జరగకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్